ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరే ఏదో ఒకటి మాకు చేయండి న్యాయం అమ్మా. చేయాలమ్మా. మీరు ఏదో ఒకటి చేసి మా ఆయనకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలమ్మా. మీరేడవకండి, మీకు న్యాయం చేయడానికే వచ్చాను. మీ వాళ్ళని చంపిన వాళ్ళకి రేపే శిక్ష వేయిస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మేడం, ఈ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఇది డాడీ ఆర్డర్. ఓకే మేడం. అవసరమైతే వీళ్ళ తరపున నేను లాయర్ని పెడతాను. ఓకే మేడం. మీరేం బాధపడకండమ్మా. అవసరమైతే కోర్టుకి మీ తరపున నేనొస్తాను. డాడీతో చెప్పి గవర్నమెంట్ తరపు నుండి కూడా మీ కుటుంబాన్ని ఆదుకునేలా చేస్తాను. మీకు న్యాయం జరిగేలా చేస్తాను. వస్తాను. మాత్రేసుకోవాలి సారు. కొన్ని పాలైనా తాగండి. వద్దని చెప్పాను కదా పద్మావతి గారు, నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండరేమండి. కూతురు అరెస్ట్ అయిందనే బాధ నీ కళ్ళల్లో కనిపిస్తుంది సూర్య. ఎంతసేపు బాధపడతావో బాధపడు. డాక్టర్, ఆ పేషెంట్ బతకాలి. ఎంత ఖర్చైనా పర్లేదు. చూడు బాబు, మా ప్రయత్నం మేము చేశాం. ట్రీట్మెంట్కి తన బాడీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. ఆక్సిజన్తో బతుకుతున్నాడు. అతను స్పృహలోకి వస్తే గానీ ఏం చెప్పలేం. మందారం, రూపకి భోజనం కట్టిపెట్టు. నేను వెళ్ళి భోజనం పెట్టేసి వస్తాను. రిస్క్ అవుతుందేమో అమ్మగారు. కన్న కూతురు కోసం చేసే పనేదైనా రిస్క్ అవ్వదు మందారం. నువ్వు క్యారియర్ కట్టు. అలాగే. అన్నా, మా అమ్మాయి గారి జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉందన్నా. నువ్వు ప్రాణాలతో బయటకు వస్తేనే అమ్మాయి గారు బయటకు వస్తారు, లేదంటే అన్యాయంగా జైలు పాలవుతారన్నా. డాక్టర్ గారు, మీరు నాకు సాయం చేయాలి. ఏంటి మేడం? ఈరోజు యాక్సిడెంట్ కేసు ఉంది కదా, ఆ పేషెంట్ చనిపోవాలి. 2 రోజులుంటే ఎలాగో చనిపోతాడు మేడం. 2 రోజులు కాదు డాక్టర్, ఈ రాత్రికే చనిపోవాలి. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఏం మాట్లాడుతున్నారు మేడం? దీనికి నేను ఒప్పుకోను. ఆ పేషెంట్ కాపాడడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి బయట ఒకరున్నారు. వీలైతే బతికిస్తాను తప్ప చంపిన వృత్తికి అన్యాయం చేయలేను. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి డాక్టర్. అన్నా, ఈ అమ్మాయేనా నీకు యాక్సిడెంట్ చేసింది? అన్నా, మరెవరన్నా? ఎవరన్నా నీకు యాక్సిడెంట్ చేసింది? అన్నా చెప్పనా, ఎవరు చేశారో చెప్పనా? ఇదిగోండి డాక్టర్, మా డాడీ లైన్లో ఉన్నారు. సార్, అమ్మాయి అడిగింది ఏదో చేయొచ్చు కదా డాక్టర్. ఈ చిన్న విషయానికి కూడా సీఎం నుంచి కాల్ రావాలా? అది కాదు సార్, పోలీస్ కేసు నడుస్తుంది. ఏమయ్యా, ఎలాగో చనిపోతాడు అంటున్నావు కదా, ముందు అమ్మాయి చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే డాడీ, నేను మళ్ళీ చేస్తాను. మేడం, నా చేతులతో నేను చంపలేను మేడం. ఇట్స్ ఓకే, నేనే చంపుతాను. పదండి డాక్టర్. నీకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష వేయించడానికైనా నువ్వు బతకాలన్నా. నీకేం కాదన్నా, చెప్పనా ప్లీజ్.
చెప్పన్నా ఎవరు చెప్పన్నా ఎవరు చేశారో చెప్పన్నా. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ తనకి యాక్సిడెంట్ చేసింది మా అమ్మాయి గారు కాదంట. ఎవరు చేశారో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అన్నా నువ్వు చెప్పన్నా ఎవరు చేశారో చెప్పన్నా. అన్నా చెప్పన్నా ఎవరు చేశారో చెప్పన్నా. అన్నా ఎక్స్క్యూజ్ మీ. ముందు మీరు బయట వెయిట్ చేయండి. ముందు తన ప్రాణాలు ముఖ్యం. అంత గట్టిగా గుద్దినా నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే నీది గట్టి ప్రాణమే. థ్యాంక్స్ డాక్టర్, వీడు చనిపోయాడు. మీరు బయటికెళ్ళి ఎంత ట్రై చేసినా బ్రతికించలేకపోయామని చెప్పండి. అలాగే మేడం. శ్వేత గారు మీరెప్పుడు వచ్చిండ్రు? ఎప్పుడో వచ్చుడు చంపుడు కూడా అయ్యింది. ఇప్పుడు చప్పుడు చేయకుండా మనం ఇంటికెళ్ళి పడుకుంటే సరిపోతుంది. రేపు కోర్టులో కలుసుకోవచ్చు. నేనేనే ఉన్నా, లోపలికి ఎప్పుడు వెళ్ళిండ్రు? మనం ఇక్కడే ముచ్చట్లు చెప్పుకుంటుంటే రాజుకి దొరికిపోతాం. పదరేనుక. అమ్మో, నేను ఇప్పుడు హుషారుగా ఉండాలి. నేనే తప్పు చేయలేదు. పోలీసులు నమ్మకపోయినా పర్వాలేదు, మీరు నమ్మితే చాలు. పైగా వట్టి మనిషి కూడా కాదు, ప్రెగ్నెన్సీతో ఉంది. జైల్లో సరైన తిండి లేక ఎన్ని అవస్థలు పడుతుందో అని చెప్తున్నాను సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.